హాయ్! హలో గాయ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు కొత్త అప్‌డేట్ వచ్చేసింది యూట్యూబ్ నుంచి. ఏంటంటే, యూట్యూబ్ నుంచి ఇప్పుడు వచ్చిన మెసేజ్ ఏందంటే, మనము సబ్‌స్క్రైబర్లు కొనుక్కోవడం గానీ, అండ్ వాచ్ అవర్స్ కొనుక్కోవడం గానీ, ఇవన్నీ జరిగినాయనుకోండి, మన యూట్యూబ్ నుంచి ఆహ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే మనం కొనుక్కొని ఇవన్నీ మనం సబ్‌స్క్రైబర్‌లను కొనుక్కొని ప్లస్ ఇంకొకటొచ్చేసి ఏంటంటే వాచ్ అవర్స్‌ని కొనుక్కొని మానిటైజేషన్ చేసేసుకొని ఇవన్నీ అయిపోయింది హ్యాపీగా అని అనుకుంటున్నాం గదా! అదంతా ఆహ్, ఏమంటే స్వామ్. అంటే ఇదంతా ఒక ఫేక్. మనంతట మనం క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. సో, యూట్యూబర్‌కి ఇప్పుడు కొత్త అప్‌డేట్ వాళ్ళకొచ్చేసింది. ఏంటంటే ఏఐ ఏఐ ఫీచర్ అనేది మొత్తం కనిపెట్టేస్తుందండి. మనం కొనుక్కున్న వాచ్ అవర్స్‌ని కొనుక్కున్నా గూడా మనకి యూట్యూబ్ నుంచి అనేది సస్పెండ్ గాని, అండ్ టర్మినేట్ జేయడం గాని ఇవన్నీ జరుగుతాయి. సో, ఏంటంటే మీరు ఎవరిని కొనుక్కోకండి. ఒకవేళ కొనుక్కున్న సబ్‌స్క్రైబర్లు కొనుక్కుంటారు. మరి వాచ్ అవర్స్ ఎలా వస్తుంది? రాదు గదా! వాచ్ అవర్లు ఎలా వస్తాయి? అసలు రావు. వాచ్ అవర్‌లు రావాలంటే అంత సింపుల్ ఏం కాదు. సబ్‌స్క్రైబ్ కొట్టినంత మాత్రాన వాచ్ అవర్ రావాలని ఉందా? ఎందుకంటే మనము ఫోన్‌లలో చూస్తా ఉంటాము. నార్మల్‌గా మనకు గూడా సబ్‌స్క్రైబ్ చేసినోళ్ళు ఉంటారు. సో, పైనుంచి నోటిఫికేషన్స్ వస్తాయి గానీ మనం ఓపెన్ చేసి చూసామా? చూడం. దాన్ని పక్కకు దొబ్బేసాం. అట్లనే వాచ్ అవర్‌లనేది రావు. సో, మీ ఓన్ కంటెంట్ తోటి మీరు చేయండి. చేసినట్లయితేనే సబ్‌స్క్రైబర్లు వస్తారు. వచ్చినంక అండ్ వాచ్ అవర్స్ గూడా వస్తుంది. మీ అంతట మీరు చేస్తేనే వస్తుంది. అలా అని మనము ఆహ్, బా వీళ్ళని యూట్యూబ్ నుంచి కొన్ని మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఫ్రీ సబ్‌స్క్రైబర్‌లొస్తాయి అనేది చూపిస్తున్నారు గదా! ఇదంతా నమ్మకండి. ఓకేనా? ఒకవేళ మీకు వచ్చినట్లయినా గూడా అదంతా ఫ్రాడు. మనం జేసేదే ఒక ఫ్రాడ్ అండి. ఆ ఫ్రాడ్ జేసినామనుకో ఏమైతుంది చాలా ఎఫెక్ట్ అయితుంది. మన యూట్యూబ్ ఈరోజు రేపేమో మానిటైజేషన్ అయితుందేమో గానీ ఆహ్, కొన్ని రోజులకైనా మన యూట్యూబ్ టర్మినేట్ జేయబడుతుంది. సో, మనం అంత కష్టపడి సబ్‌స్క్రైబర్‌లను రప్పించి, వాచ్ అవర్‌లను రప్పించి, మనం ఇవన్నీ చేస్తున్నాం గాబట్టి, మన యూట్యూబ్‌ని మనం జాగ్రత్త తీసుకోవాలా. ఎలా పడితే అలా వచ్చింది వీడియో అరే! దాని నుంచి దీని నుంచి అనుకుంటా యూట్యూబ్ నుంచి అప్‌లోడ్ చేసుకోవడం, ఇన్‌స్టాగ్రామ్ తీసుకొని అప్‌లోడ్ చేసుకోవడం. ఇవన్నీ చేయకండి దయచేసి. ఇవన్నీ చేసినట్లయితే మనకి టర్మినేట్ చేస్తారు యూట్యూబోళ్ళు. మనం ఇంత కష్టపడి మన టైమ్‌ని వేస్ట్ చేసుకొని, ఇవన్నీ చేసుకొని మన యూట్యూబ్‌ని ప్రమోట్ చేసుకోవడానికి మనం ఎంతో టైం తీసుకుంటాం. సో, అలాంటిది మన సబ్‌స్క్రైబర్‌లని మనకొచ్చిన సబ్‌స్క్రైబర్‌లను గూడా పోతాయి. ఏంది మనం కొనుక్కున్నామనుకోండి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి, అది కొనుక్కోవడం వల్ల ఏమైతుంది వస్తారు. కానీ యూట్యూబ్ గూడా అది కనిపెట్టేస్తాడు. రేపో మాపో కనిపెట్టేస్తాడు. ఇవన్నీ కనిపెట్టడం వల్ల మన యూట్యూబ్ టర్మినేట్ చేయబడుతుంది. అప్పుడు ఏమైతుంది? మనం కష్టపడ్డదంతా వేస్ట్ అయితుంది. సో, మీరు గూడా ఎలాంటిది గాని, ఎక్కడి నుంచి గాని కంటెంట్ తీసుకొని అప్‌లోడ్ చేయకండి. దయచేసి మీ ఓన్ కంటెంట్ మాత్రమే చెయ్యండి. అలా అని మనం ఏది పడితే అది చేసినట్లయితే మన యూట్యూబ్ టర్మినేట్ చేయబడుతుంది. ఓకేనా? వినండి. ఇదంతా ఏందంటే మనము చేసేసినామనుకోండి ఇలా చేస్తే ఇదంతా మనకి ఎఫెక్ట్ అవుతుంది. మన యూట్యూబ్‌కి ఎఫెక్ట్ అయితుంది. మనం ఇంత కష్టపడి వాచ్ అవర్ చేసుకొని, మానిటైజేషన్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటున్నాం గదా! ఆ! ఇవన్నీ వెళ్ళిపోతాయండి. ఇవన్నీ వెళ్ళకూడదంటే మన ఓన్ కంటెంట్ తోటే మనం జేసుకోవాలి ఏదైనా సరే. ఓకేనా? సో, మనం చీప్ ట్రిక్స్ ట్రై చేసుకొని మన యూట్యూబ్ ఛానల్‌ని టర్మినేట్ చేసుకోవడం కన్నా, మన ఓన్ కంటెంట్‌ని మనం జేసుకోవడం ఉంటేనే మంచిది గదా! సో, ఏంటంటే దయచేసి గాని సబ్‌స్క్రైబర్‌లను కొనుక్కోవడము, లేదా వాచ్ అవర్స్‌ని కొనుక్కోవడము, ఇవన్నీ చేయకండి. ఇవన్నీ జేసినట్లయితే మన యూట్యూబ్ మనం లాస్‌లో పడతాం. ఇది 2025 ఏఐ ఫీచర్ అనేది వచ్చేసింది. దయచేసి ఎలాంటి కాపీరైట్స్, ఎట్లాంటి వీడియోస్ గాని చేయకండి. ప్లీజ్ నా వీడియో చూసినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్స్ గూడా జేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.